మనము ఈ లెంట్ డేస్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకుంటున్నాం. లెంట్ డేస్ని ప్రారంభించినప్పుడు ఆదిమ క్రైస్తవ సంఘం ఒక ప్రత్యేకమైన పునాదిని కలిగి ఉంది, ఒక ఫండమెంటల్ ట్రూత్స్ని కలిగి ఉంది, ఒక మౌలికమైన సత్యాలు కలిగి ఉంది. ఆ మౌలికమైనటువంటి సత్యాలు 3 ప్రధాన నియమాలుగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ 3 ప్రధానమైనటువంటి నియమాలు, వాటిని 3 పిల్లర్స్ ఆఫ్ లెంట్ అని అంటారు. వాటిలో మొదటిది ప్రార్థన అనేటువంటి నియమం, ఎ పిల్లర్ ఆఫ్ ప్రేయర్. వై ప్రేయర్? ఎ ప్రేయర్ ఈజ్ ఎ వెపన్ of our strength, and we can use it as a weapon against the devil. Amen. So the prayer is the power of our strength. గనుక ఆదిమ సంఘం ప్రార్థనకు తమను తాము అప్పగించుకున్నారు, ప్రార్థనకు తమను తాము ప్రతిష్ఠ చేసుకున్నారు, ప్రార్థనకు తమ జీవితాలను సమర్పించుకున్నారు. సమయమనకును అసమయమనకును ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకున్నారు. సో ఆ విధంగా సంఘం బలపడాలి అనంటే, సంఘం ఆధ్యాత్మికంగా స్థిరపడాలి అనంటే, సంఘం ఆధ్యాత్మికంగా విజయపదములో నడవాలి అనంటే ప్రార్థన ఎంతైనా అవసరము అని క్రైస్తవ సంఘానికి, క్రీస్తు భక్తులకు, ఆయన అనుచరులకు అది నేర్పించడానికి లెంట్ డేస్లో ప్రధానంగా ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇచ్చారు. రెండవది ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ఆల్సో ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ క్రిస్టియన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ఆల్సో ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ క్రిస్టియన్. ఒక్క పొద్దుల ప్రార్థన క్రీస్తు భక్తులను బలోపేతం చేస్తుంది. ఉపవాస ప్రార్థన క్రైస్తవులకు బాహ్య సంబంధమైన విజయమే కాక అంతర్గత సంబంధమైన విజయము కూడా. అందుకనే ప్రార్థన అనేటువంటిది సాదాసీదా ప్రార్థనలతో పాటు ఒక ప్రత్యేకంగా ఒక పొద్దులుండి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే మన కంటికి కనబడినటువంటి దుష్టుడిని జయించడానికి, ఆ దుష్టుని యొక్క ప్రభావం నుంచి విడుదల పొందడానికి ఉపవాస ప్రార్థన ఎంతైనా కార్యం చేస్తుంది. అందుకనే ఎ ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ఎ వెపన్ అగెయిన్స్ట్ ద ఫ్లెష్. ఈ దేహం బాహ్యంగాను అంతర్గతంగాను శుద్ధిగా ఉండాలి, జయము పొందాలి, పవిత్రంగా ఉండాలి అని అంటే అది ఉపవాస ప్రార్థనే. నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తావో నీ దేహాన్ని కృంగదీసేటువంటిది, గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. బలహీనమైనటువంటి ఈ శరీరానికి బలమైన ఆయుధం ఉపవాస ప్రార్థన. సో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆత్మ సిద్ధంగా ఉంటుంది గనుక ఆత్మ బలం పొందుకుంటుంది. బలం పొందుకున్న ఆ ఆత్మ ఈ దేహాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. సో సోమరితనం లాంటిది, తిండిబోతుతనం లాంటిది, తిరుగుబోతుతనం లాంటిది మన భవిష్యత్తు అభివృద్ధిలోనికి వెళ్ళనివ్వకుండా మనల్ని ఇంకా దరిద్ర స్థితి నుండి దారిద్ర్యరేఖకు దిగువకు తీసుకొని వెళ్ళే ప్రతి శారీరక సంబంధమైనటువంటి సోమరితనాలన్నిటినీ కూడా జయించడానికి ఉపవాస ప్రార్థన ఒక గొప్ప ఆయుధం. గనుక క్రైస్తవ సంఘములో ఎప్పుడెప్పుడు అవకాశము దొరికినా, ఆ అవకాశం దొరికిన ప్రతిసారి ఉపవాస ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం అని లెంట్ డేస్లలో ఉపవాస ప్రార్థనలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు, అది నేర్పిస్తారు. ఇక ఇప్పుడు 3వ పిల్లర్
మూడవ నియమం ఈ రోజున మనము మరలా ధ్యానం చేసుకొనబోతున్నాం. మూడవ నియమం మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద నుండి మీరు ఫలమును పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోనూ ఇలాగున చేసేటువంటి ఈ పనులు నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమును ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. మనము గమనించినట్లయితే ఈ 6వ అధ్యాయం మొత్తం కూడా రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది క్రైస్తవులు ప్రధానంగా వారి మనసులో పెట్టుకోవలసినటువంటిది. కానీ కొంతమంది దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారయ్యా అంటే, మనుషుల వలన ఫలం పొందాలి, మనుషుల వలన ప్రతిఫలం పొందాలి, మనుషుల మెప్పు కావాలి, మనుషులు మనల్ని మెచ్చుకోవాలి, మనుషులు మనం చేసేది పొగడాలి అని అనుకుంటున్నారు. దాని వలన ఏమవుతుందంటే ఈ భూ సంబంధమైనటువంటి పరిధి వరకే నీకు ప్రతిఫలము దక్కుతుంది. కానీ పరమ నుండి నీకు ప్రతిఫలము దక్కాలి అని అంటే నీవు చేయాల్సింది ఏంటంటే, పరమ తండ్రి నీ జీవితంలో గొప్పగా ఆశీర్వాదము ప్రతిఫలము ఇవ్వాలి అని అంటే ఆయనకిష్టమైన విధానంలో మనము చేయాల్సినటువంటి ధర్మమును గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ఆమేన్. సో మనము ధర్మము చేసే విషయం, దానము చేసే విషయం, ఒకరికి ఏమైనా మనము ఇచ్చే విషయం, అది ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. నీవు దానము చేసేటప్పుడు ఆ దానము భూ సంబంధమైనటువంటి దానముగా ఉండక పరసంబంధమైన దానముగా ఉండేటట్లుగా చూసుకోవాలని చెప్తాడు. సో 3వ ధర్మంలో లేక 3వ నియమంలో 2 విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి నీవు దానము చేసే విషయం ఒకటైతే, మరొకటి నీవు పెట్టుబడి పెట్టాల్సినటువంటిది. నీవు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, పరలోకములో నీవు సంపన్నుడు అవ్వాలి, అది ప్రభు నేర్పే విషయం. మీరు 19వ వచనము నుండి 34వ వచనము వరకు ఈ విషయాన్ని గురించి ప్రభు చాలా స్పష్టంగా వివరిస్తాడు. గనుక భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అక్కడ చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. కాబట్టి నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. కాబట్టి మనిషి హృదయం ఎక్కడ ఉండాలి, మనిషి హృదయం దేని మీద ఉండాలి, మనిషి యొక్క ఆలోచనలు, హృదయం యొక్క స్పందన, తపన దేని మీద ఉండాలి, ఆ విషయాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. మనిషి కంట ఎక్కడుంటుందంట హృదయం, ధనం ఎక్కడుంటే అక్కడుంటుందట. సో ఇక దాని గురించి మనం వివరించుకుంటే చాలా విషయాలు ఉంటాయి. సో అవి మనం ప్రధానంగా చెప్పుకొనలేము. కానీ మనుషులు మనలను ధనవంతులు అని అనుకోవడానికి మనం ఏం చేస్తాం? మనుషులు మనలను ధనవంతులు అనుకోవడానికి మనం సర్వసాధారణంగా చేసేవేంటి? మనం చేయకపోయినా బయట మనకి కనిపించేటువంటి విషయాలు ఎలాగుంటాయి? వస్త్రధారణ బ్రహ్మాండంగా ఉంటుంది, అలంకరణ బ్రహ్మాండంగా ఉంటుంది. గోల్డ్ లేకపోయినా రోల్డ్ గోల్డ్ వేసుకుంటాం. పట్టు వస్త్రాలు కాకపోయినా పిచ్చి పట్టు వస్త్రాలు ధరించుకొని పట్టు వస్త్రాలు ధరించుకున్నట్లుగా ఉంటాం. మనుషులు ఇలాగ చూడాలని అనుకుంటాం.
కొన్ని సందర్భాల్లో తోడళ్ళు తోడు కోడళ్ళు ఉన్నారనుకోండి, ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చింది, ఆ ఫంక్షన్లో ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, ఒకరి మీద ఒకరు పోటీ. నాకంటే చిన్నోళ్ళు ₹1,00,000 ఇస్తే నేను 2,00,000 ఇస్తా, నాకంటే చిన్నోళ్ళు 10 తులాలు బంగారం పెడితే నేను 20 తులాలు పెడతా. అబ్బా, మనుషుల మెప్పు కొరకు ఇవన్నీ చేస్తూ ఉంటాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ ఏంటంటే వరల్డ్లీ థింగ్స్, ఇవన్నీ ఏంటంటే లోక సంబంధమైనటువంటి విషయాలు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా జయించడానికి దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీ దానం ఒకరికి ఇస్తే అది నీవు కుడి చేత్తో చేస్తే ఎడం చేతికి కూడా తెలియకుండా ఉండాలి. ఇది ప్రభు చెప్పుచున్నటువంటి మాట. రెండవది, ఈ భూమి మీద నువ్వు ఏమైనా సంపాదించుకో, ఎన్ని కోట్లైనా సంపాదించుకో, ఒకనాటికి ఈ దేహాన్ని విడిచి నువ్వు బయటికి వెళ్ళాల్సిందే. ఎంత లగ్జరియస్ హౌస్ నువ్వు కట్టుకున్నా అందులో నువ్వు కొంతవరకే. మనము ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నా అందులో ఓన్లీ 75% ఖాళీగా ఉంటుందంట, ఓన్లీ 25% మాత్రమే మనం వాడుకుంటామంట. మనకి ఎన్ని వస్త్రాలన్నా ఉండనివిగాక, ఎన్ని వస్త్రాలు బీరువాల నిండా ఉండనివిగాక, 75% బీరువాల్లోనే ఉంటాయట, ఓన్లీ 25% మాత్రమే మనం వాడుకుంటామట. మనకు సంవత్సరానికి సరిపడా రైస్ బ్యాగులు వడ్లు ఏర్పాటు చేసుకున్నా ఆ 75% అలాగనే ఉంటాయి, మనం వాడుకునేది ఓన్లీ 25%. ప్లేటు నిండా నువ్వు భోజనం పెట్టుకున్నా నువ్వు తినగలిగేది ఓన్లీ 25%. 75% నీకు వ్యక్తం అవుతుంది. సో ఇవన్నీ భూ సంబంధమైనటువంటివి గనుక భూ సంబంధమైన వీటిని అన్నిటిలో కూడా నువ్వెంత ఏ విధంగా ఉన్నా కూడా అనవసరమైనటువంటిది, వేస్ట్ది నీ జీవితంలోనికి రాకుండానట్లుగా దేవుడు ఏమంటున్నాడంటే, నీ గనక ఒక 4 వస్త్రాలు ఉన్నాయనుకో, ఒక 2 వస్త్రాలు వేరే వాడికి లేనివాడికి ఇచ్చేసాయి. ఆమె నీ దగ్గర కొంత ధనం ఉందనుకో, ఆ ధనములో కొంత బీదవాడు కనబడితే బీదవాడికి దానము చేయి. చదువుకునే మంచి తెలివి ఉంది, వాడు చదువుకోవడానికి వానికి సహాయం లేదు, సహాయం చేయి వాడు చదువుకునేటట్లుగా. వాడు చిన్న డేరాలు వేసుకొని చలికి వర్షాలకి తట్టుకోలేక చచ్చిపోతూ ఉన్నాడు, అలాంటి వానికి ఏం చేయాలా? అంతో ఇంతో సహాయం చేసి రేకులు ఇల్లు వేసుకునేటట్లుగా వాడికి సహాయం చేయి. అదే ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. వేషధారుల జీవితం మనకు ఉండద్దు, కానీ ఎలాగుండాలా? యథార్థమైన జీవితం మనకు ఉండాలా. ప్రభు కోరుకునేది అదనమాట. మనుషులు ఘనత పొందుకుంటారట, మనుషులు తమను ఘనంగా ఉండాలి అని కోరుకుంటారట. ఈ లోకంలో మనిషి చాలా రకాలైనటువంటి ఘనతలు కోరుకుంటుంటాడు. మేము డబ్బున్న వాళ్ళము, మేము పరపతున్న వాళ్ళము, మేము అట్లాంటి వాళ్ళము, మా కులం అట్లా, మా మతం ఇట్లా. ఈ కుల మతాలు ఇవన్నీ వేస్ట్. నువ్వు భూమి మీదకు పోయిన తర్వాత ఏం మిగులుతుందండి? నువ్వెంతటి సౌందర్యవంతుడివైనా, ఎంతటి రూపవంతుడివైనా ఒకనాటికి ఈ దేహం ఏమవ్వాల్సింది? చర్మం చీకిపోద్ది, ఓన్లీ బోన్స్ మిగులుతాయి. ఏ నాటికైనా నువ్వు భూమి మీదకి ఎలా వచ్చావో మరలా అలాగనే భూమిలోకి చేరిపోతావు. గనుక మనుషుల మెప్పు దేని కొరకు? ఆ మెప్పు నీతోనేమి రాదు, మనుషుల మెప్పు నీతోని కలిసి రాదు. మనుషుల మెప్పేమి నీ ప్రాణాన్ని నిలబెట్టదు, మనుషుల మెప్పేమి నిన్ను నిలబెట్టదు, నీకు ఆహారం పెట్టదు, నీకు వస్త్రాలు ఇవ్వదు. గనుక మనుషుల మెప్పు ఉన్నా లేకున్నా దేవుని మెప్పు నీకు కావాలి. ఆమేన్. దేవుడు మెచ్చిన వాడే గొప్పవాడు, ప్రభువు మెచ్చిన వాడే ధన్యుడు అని దేవుని లేఖనం చెప్తూ ఉన్నది. కాబట్టి ప్రభు మనలను మెచ్చుకోవాలి. ఆ మెచ్చుకొనుట మనిషి జీవితంలో ఆ క్రిందికి గనక మనం చదివినట్లయితే, మనిషి చింతపడేది దేని కొరకో 25వ వచనము నుండి ప్రభు చెప్తున్నాడు. అందుచేత నేను మీతో చెప్పేది ఏంటంటే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ప్రాణాన్ని గూర్చి, మనిషికి ప్రాణమును గూర్చి ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రాణము తెప్పరిల్లాలా, అంతో ఇంతో తినాలా, తాగాలా, అమ్మ నిలబడాలా, ప్రాణాలు నిలబెట్టుకోవాలా అంటారు.
సో దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మీ ప్రాణములు నిలబెట్టడం కోసం ఏం తిందాము, ఏం త్రాగుదామని అని మీరు చింతిస్తున్నారేమో, దాని గురించి మీరు చింతించాల్సిన అవసరత లేదు. ఇది నేను మీతో చెప్పే విషయము అని అంటాడు. తరువాత దేహమును గురించి మనిషి ఎలాగ దిగులు పడుతూ ఉంటాడో, ఏమి ధరించుకుందుమో అని దేహాన్ని గురించి చింతపడతాడట. ప్రభు ఏమంటున్నాడంటే, ఆహారము కంటేను ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి, అవి కష్టపడవు, విత్తవు, కోయవు, వడకవు, కూర్చుకొనవు, కానీ అవి పోషించబడ్డం లేదా? నేను వాటిని పోషిస్తున్నాను. వాటి కంటే కూడా మీరు బహు శ్రేష్ఠులు. నరులమైన మనము, మానవులమైన మనము దేవునికి చాలా ఇష్టమైనటువంటి వారము, దేవుని దృష్టిలో గొప్పవారము. దేవుడు ఎన్నుకున్నటువంటి విషయాలలో దేవుడు మన గురించి ఏమంటున్నాడంటే, మీరు నా దృష్టిలో శ్రేష్ఠులు. యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ మీ అంటున్నాడు దేవుడు. ఆమెన్. వి ఆర్ ద బెస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నరులైన వారు, మానవులైన వారు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి శ్రేష్ఠులు. వాళ్ళు ఏ మతమో, ఏ కులమో, ఏ రంగు, ఏ భేదము, ఏ వర్గం, గోత్రం అయినా, యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. హౌ గాడ్ కన్సిడర్స్ యూ ఈజ్ ఎ బెస్ట్ థింగ్. దట్ ఈస్ ద మోస్ట్ మ్యాటర్. ఆమేన్. హౌ గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ యూ. You are a best being in the sight of God. ఆమేన్. మనం దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటి వారన్నమాట. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, ఏం తిందాం, ఏం తాగుదాము అని దేహమును గూర్చి, ప్రాణమును గూర్చి భయపడకండి, దిగులు పడకండి. ఫస్ట్ సీక్ మీ అని అంటున్నాడు. నన్ను వెదకండి, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీ వెంట ఎన్ని వస్తానే ఉంటాయి అని అంటాడు. ఆమేన్. అది కన్క్లూజన్ 32వ వచనంలో. 31వ వచనంలో ఇలాంటి విషయాల గురించి ఎవరు దిగులు పడుతూ ఉంటారు? 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటి విషయమై విచారింతురు. అది కావండి. దేవుని బిడ్డలు కాదంట వీటి గురించి విచారించేది, దేవుని బిడ్డలు కాదట వీటి గురించి బాధపడేది. అన్యులు మాత్రమే బాధపడతారట. మరి నీవు అన్యుడిగా ఉంటావా, దేవుని బిడ్డగా ఉంటావా? ఒకవేళ భూ సంబంధమైన విషయాలను గురించి, లోక సంబంధమైన విషయాలను గురించి గనక నీవు ఆలోచన చేస్తూ ఉంటే, విచారిస్తూ ఉంటే, దేవుడు అంటున్నాడు నీవు అన్యుడవు. అంటే వాళ్ళకి దేవుడి మీద పెద్దగా విశ్వాసం ఉండదు. కష్టే ఫలి అంటారు. నువ్వు కష్టపడాలా, కష్టపడి సంపాదించుకోవాలా, దేవుడు ఏం చేస్తాడు అని అంటారు వాళ్ళు మాట్లాడే మాటలు. గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దేవుడు ఆర్పుతాడా? ఏమండి, ఆర్పకుండా ఉంటాడా? నువ్వేం చేయాలా? నువ్వు కూడా నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలా అని అంటాడు. కానీ దేవుడు ఏమీ లేని చోటనైనా సరే తన భక్తులు కోరుకున్నట్లయితే తన భక్తుల కొరకు అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేని చోటనైనా సరే అది ఏదో ఒకటి కలిగేటట్లుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి వండుకోవడానికి, కోసుకోవడానికి, సేద్యం చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి, కలుపులు తీసుకోవడానికి, కోతలు కొయ్యడానికి, కూర్చుకోవడానికి, సమకూర్చుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు. ఆకాశము నుండి వారి కొరకు ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే దేవుడు వారి కొరకు ఏమీ లేని చోట వారికి ఏదో ఒకటి కలిగించగలుగుతాడు. ఆమెన్. 24 లక్షల మందికి, అంటే మన హైదరాబాదు లాంటి మహానగరానికి నీళ్లు కావాలంటే ఎట్లా? ఏమండి, అంత జనాభా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి నీరు కావాలి. ఆ అరణ్య ప్రదేశంలో ఎక్కడ వారికి వాటర్ దొరకలేదు. దేవుడు ఏం చెప్పాడు? మోషే
పోయి ఆ బండను ఒకసారి కొట్టాయా అని అన్నాడు. ఆమె బండను కొడితేనంట జీవజల బుగ్గలు అలాగున తూములు విప్పబడినట్లుగా నీళ్ళు వచ్చాయట. వాళ్ళు తిని త్రాగి తృప్తి పొంది స్నానాలు చేసుకొని హాయిగా ఏందంట ఈతలు కొట్టుకోగలిగేలాంటి అద్భుతమైనటువంటి వాగులు వంకలు పొంగి పొర్లే విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఏమి లేని చోట దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. అందుకనే అంటాడు, అన్యజనులు వీటి గురించి బాధపడతారు, దిగులు పడతారు, కానీ దేవుని బిడ్డలు దేవుని మీద వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఏంటంట అవి వారికి దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు, వాడి వెనకాల అవి వస్తూనే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో దారులు మూయబడ్డా ఇంకా ఏమీ లేవు అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సాయం చేయగలుగుతాడు. అందుకనే మన జీవితంలో ఈ లెంట్ డేస్లలో ఆల్మ్స్ గివింగ్ అంటే నీ దాన ధర్మాలు నీవు పరలోకము కొరకు దేవుని కొరకు ఇచ్చే విషయం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఆమేన్. ఆల్మ్స్ గివింగ్ ఈజ్ అవర్ వెపన్ అగెయిన్స్ట్ ద వరల్డ్. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకానికి వ్యతిరేకంగా మనము ఉపయోగించే ఆయుధం ఏంటయ్యా అంటే దాన ధర్మాలు, దేవుని రాజ్యము కొరకు ఇచ్చే విషయాలు, పరలోకములో మనము సమకూర్చుకునేటువంటి స్థితే అద్భుతమైనటువంటి స్థితి. హల్లెలూయా. అందుకనే మనుషులు నేర్చుకోవడం వాళ్ళకి అతి తక్కువ సమయము ఉంటుంది కనుక లెంట్ డేస్లలో వారు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దాన ధర్మాలు చేయాలి, ఏ విధంగా దేవుని సన్నిధికి ఇవ్వాలి, ఏ విధంగా పరలోకములో రాజ్యమును సంపాదించుకోవాలా, ఆ పరలోక రాజ్యములో ఏ విధంగా మన ధనాన్ని సమకూర్చుకోవాలా, ఈ లెంట్ డేస్లలో దేవుని ప్రజలు నేర్చుకునేటట్లుగా వారికి బోధిస్తారు. హల్లెలూయా. సో ఈ 3 పిల్లర్లను కలిగి లెంట్ డేస్ ముందుకు వెళుతూ ఉంది గనుక కొంతమంది ఇది బైబిల్లో ఉందా, ఎక్కడుంది చెప్పండి, రాసిందా, లేని దాన్ని ఎందుకు చేస్తున్నావు, ఎందుకు పాటిస్తున్నావు లాంటి పిచ్చి ప్రశ్నలు వేసేటువంటి వారి పిచ్చి ప్రశ్నలు పక్కన పెట్టి మనం ఏం చేయాలి అని అంటే దేవుడు చెప్పిన ఈ విషయాలను ధ్యానం చేసుకోవాలా. ఆమె ఈ లెంట్ డేస్లలో మరొక్కసారి మనము మన ప్రతి విచారములను అన్నిటినీ తీసివేసుకోవాలా. ఆమె లోక సంబంధమైన భూ సంబంధమైన వాటన్నిటి మీద మనము చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసి కదా, దేవుని సంఘాలు కొన్ని ఉన్నాయి, కొంతమంది ఇవ్వగలిగినటువంటి వారు వారి శక్తికి మించి ఇచ్చారట, కొంతమంది చేయగలిగిన వారు చేయకుండా ఏం చేశారంట, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దరిద్రతలోనికి వెళ్ళారట. అది దేవుని గ్రంథంలో మనం చూస్తున్నటువంటి మాట. గనుక ఈ లెంట్ డేస్లలో మనం ఏం చేయాలా, లెంట్ డేస్లలో మనం ఏం చేయాలా, దేవుని కొరకు మనము చేయగలిగింది మరి ఎక్కువ చేయగలగాల, మన శక్తికి మించి మనము చేయగలగాల. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 40 రోజులో 50 రోజులో నీవు ఉండే ఉపవాసపు దినాలలో అయ్యే ప్రతి ఖర్చును అంతకుముందు లెంట్ డేస్లలో మనం నేర్చుకున్నాం కదా, నువ్వు ఏదైతే త్యజించేసావో, ఏదైతే వద్దనుకున్నావో ఆ వద్దనుకున్నటువంటి ఖర్చు ప్రక్కన పెట్టి ఓ బాక్స్ పెట్టి ఆ బాక్సులో అది వేసి అది సమకూర్చి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ధర్మకార్యము జరుగుటకు అప్పగించాలా. ఆమేన్. ప్రతిరోజు నువ్వు 3 పూట్ల ఉపవాసం ఉంటున్నట్లయితే ఆ 3 పూట్లకు అయ్యేటువంటి ఖర్చుని నువ్వేం చేయాలా, దాచిపెట్టి తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలా. మామూలుగా నువ్వు ఇవ్వగలిగితే, ఇవ్వలేకపోతే ఇది సర్వసాధారణంగా అందరికీ కలిగేటువంటి అవకాశం, అందరికీ ఉండేటువంటి అవకాశం. దేవునికి మహిమ కలుగును కాక. సో కాబట్టి మనము వస్త్రాల గురించి కానీ లేకపోతే వసతుల గురించి కానీ ఉండాల్సినటువంటి వీటి గురించి కాదు, కానీ మన ఈ ప్రాణాత్మ దేహములో దేవుని చేతిలో ఉన్నవి, అవి దేవుని చేత కాపాడబడాలంటే మనము దాన ధర్మములను చేస్తూ పరలోకములో రాజ్యము సంపాదించుకోవడానికి, పరలోకములో మనము ధనమును సమకూర్చుకోమని ప్రభు చెప్పాడు. ఆ సమకూర్చుకునే విధానములో ప్రభు చెప్తున్నాడు, ఈ భూమి మీద నువ్వు దాచుకుంటే చిమ్మెట కొడుతుందట కదా. కొన్ని సామెతలు ఉన్నాయి కదా, రాజుల రత్నాలు ఏమైనాయి అంట, రాళ్లపాలైపోయినాయి అంట, భూముల్లో దాచిపెట్టేశారు కదా. వాళ్ళేం ఉపయోగించుకోలేదు, రాజ్యాలు సంపాదించుకున్నారు, కూర్చుకున్నారు భూమి మీద. ఏమైంది?
ఒక్కొక్కడు లంకి బిందులు దొరుకుతాయని కష్టపడి ఆ రాత్రింబగళ్ళు పోయి తవ్వుకొని తెచ్చుకుంటున్నారు కదా. సో చిమ్మెట్లు, దొంగలు, దోచుకునేవారు భూమి మీద నువ్వేం చేసుకున్నా అంతే. ఎక్కడ దాకేందుకు? దొంగల సంగతి పక్కన పెడదాం, చిమ్మెట్ల సంగతి పక్కన పెడదాం. తల్లిదండ్రులు ఉండగానే ఏయ్ నాకు ఈ పొలం ఇస్తావా అయ్యవా, నాకు ఆ ఇల్లు ఇస్తావా అయ్యవా, నాకు ఇందులో భాగం ఇస్తావా అయ్యవా, సస్తావు బిడ్డ అని కడుపున పుట్టిన బిడ్డలే ఆస్తి కోసం, పంపకాల కోసం గందరగోళం అవుతున్న పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. దేవుడు చెప్తా ఉన్నాడు, అందుకని భూమి మీద నువ్వేం సంపాదించుకున్నావు, కావాలి నీకు అవసరం, ప్రభు అన్నాడు అవి మనకిచ్చాడు. ఈ భూమి మీద దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ అవి మనం అనుభవించడానికి ఒక పద్ధతి కూడా పెట్టాడు. ఆ పద్ధతికి మించి మనం చేస్తున్నప్పుడు మనము దొంగలమవుతాం, మనము చిమ్మెట్లమైపోతాం, మనము దేవుడు చెప్పిన విధానంలో లోభులమవుతాము. అలా కాకుండా మనకెంతవరకు అవసరమని ప్రభు చెప్పాడు అంతవరకు మనం చేయగలుగుతూ ఉన్నప్పుడు మరి దీనిని మనం అలవర్చుకోవాలి. సో ఇవ్వడం అనేటువంటిది ఒక ఆయుధంగా మనము ఈ లెంట్ డేస్లో దానిని సాధన చేసుకోవాలి. ఆమేన్. ఒక ఆయుధముగా దానిని బలోపేతం చేసుకోవాలి. నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ దేవుని కొరకు ఇస్తా. నేను ఇచ్చేది ఏం చేయాలా? నేను ఇచ్చేది కుడి చేతికి ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు. అందుకనే ప్రభు చెప్తాడు, కొంతమంది ఇచ్చేవాళ్ళు ఎలాగిస్తున్నారంట, మూటలు పట్టుకొచ్చి నేను ఇస్తున్నా అని చెప్తారట. కొంతమంది ఏం చేస్తారంట, వాళ్ళ ముందు బూరలు ఊదించుకుంటారట. వాళ్ళ ముందు బూరలు ఊదించుకుంటారంట. ఫలానా శ్రీ 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 చంద్రశేఖర్ ఇది ఇస్తున్నాడు అని చెప్పి ముందు బోర్లు ఊదించుకుంటారట. అవి కాదు మనం చేసుకోవాల్సింది. ప్రభు అంటున్నాడు, ఎవరికి తెలియకూడదు నువ్వేం చేసావో. ఆమేన్. అలాగున నువ్వు ఎవరికి తెలియకుండా దేవుని పనికి నువ్వు చేసేదాన్ని ఎవరు చూస్తున్నారో తెలుసా? మనుషులు చూడటం లేదు, కానీ రహస్యముగా ఉన్నటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు చూస్తున్నాడు. చదువుకునే పిల్లలు, మీ క్లాస్మేట్స్ ఎవరైనా సరే, వాళ్ళకి కొనుక్కోవడానికి పుస్తకానికి, నోట్బుక్స్కి డబ్బులు లేవా? బాధపడుతున్నారా? వాళ్ళకి ఒక నోట్బుక్ కొని, వాళ్ళకి పెన్నులు రాసుకోవడానికి లేక బాధపడుతున్నారా? ఈ దినాలలో గమనించు, వాళ్ళకి ఒక పెన్నో పెన్సిలో కొని గమనించుకోవాలి. దేవుని సమాజంలో ఎవరైనా ఏ విషయాలతోనైనా బాధపడుతున్నారా, కొరతలతో ఉన్నారా, నీకు తెలియకుండానే వారిలో విశ్వాసం పెంపొందించేలాగా అంతో ఎంతో సాయం చేయి. వస్త్రాలు లేక బాధపడుతున్నారా, వారికి అంతో ఎంతో వస్త్రాలు ఇవ్వటం నేర్చుకో, ఆ పని చేయి. వాళ్ళకి తినడానికి తిండి లేక ఏమన్నా బాధపడుతున్నట్టుగా గమనిస్తున్నావా? దేవుని తరపున నువ్వు అంతో ఎంతో వాళ్ళకి నీ ఇంట్లో ఉన్నటువంటి ధాన్యంలో నుంచి కొంత తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. అలా చేయడం వలన రహస్యమందున్న దేవుడు చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. సో చివరిగా మనందరికీ తెలిసినటువంటి ఒక మాట, లోకములో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. దానిని జయించడానికి ఆర్మ్స్ గివింగ్ ఈజ్ ద వెపన్ అగైన్స్ట్ ద వరల్డ్. ఆమేన్. ఈ లోకాన్ని జయించడానికి ఈ దాన ధర్మములు, పరలోకములో మనము సమకూర్చుకునేటువంటి సంపదే ఒక గొప్ప ఆయుధము. ఆమేన్. అట్టి ఆయుధాన్ని మనము ఉపయోగించి లెంట్ డేస్లలో దేవుని చేత మెప్పు పొందుకొందుముగాక, దేవుని చేత ఆశీర్వాదము పొందుకొందుముగాక, దేవుని చేత ప్రతిఫలము పొందుకొందుముగాక, దేవుని చేతనే మెప్పు పొందుకొందుముగాక. దేవుడే మనకు పరలోకములో సంపదను అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.